అనుకోకుండా చేపరిచయం అయ్యాడు. ఫస్ట్లో వారిపై దీపం కాదు, జ్వాల. చంద్రముఖి, నీకు అభ్యంతరం లేకపోతే నువ్వు ఒప్పుకుంటే జైని పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను. ఒప్పుకోకపోతే దీపాలు వెలిగించు. బలవంతంగా జరిగిన నిశ్చితార్థానికి విలువ లేదు. అందరూ సంతోషంగా ఉండాలనుకునే జై సంతోషానికి నేనెలా అడ్డవుతాను? జై ఒక్కడు తోడుగా ఉంటే చాలు, 100 మంది సైన్యంలా కాపాడతాడు. నువ్వు చాలా లక్కీ. చంద్రముఖి, నువ్వు నిజంగానే సంతోషంగా ఉన్నావా? జై ఫస్ట్ లవ్ గెలుస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది. కంగ్రాట్స్. థ్యాంక్ యూ సో మచ్. దీపాలు వెలిగించు. చెప్పండి పంతులు గారు. అయ్యా, గుళ్ళో మీ పేర అభిషేకం చేయిస్తున్నాను. అది మీ మనవడి గారి చేత్తో జరిపిస్తే శుభం జరుగుతుంది. సంతోషం, అలాగే పంపిస్తాను. నా భార్య బిడ్డలను అడ్డు పెట్టుకుని నా చేత ఈ పాపం చేయించే బదులు నన్ను చంపేయండి. తప్పకపోతే ఏమో గాని, లేకపోతే బ్రాహ్మణ హత్య మహాపాపం. బాబు జై, తాతయ్య పోటీల ముందు దేవుడికి అభిషేకం చేయడం మానవైతే. పంతులు గారు నిన్ను పంపించమన్నారు. చూడు తాతయ్య, పోటీలో పాల్గొనేది నువ్వు. నీ చేత్తోనే అభిషేకం జరగాలి. నువ్వు వెళ్ళు. సరే, మీరందరూ పోటీలకు వచ్చేయండి. సరే. తాతగారు, నేను మీతో గుడికి రావచ్చా? రామ్మా. హలో, బండి బయలుదేరింది సార్. సరే. రాయగిరి గ్రామ నిబంధనల ప్రకారం 10 సంవత్సరాలకు ఒకసారి నిర్వహించే కర్రసాము పోటీల్లో గెలుపొందిన వారికి 10 ఏళ్ల పాటు గ్రామంపై పూర్తి అధికారం ఉంటుంది. శ్రీ పిచ్చయ్య నాయుడు గారు ఈ సంవత్సరం కూడా స్వయంగా బరిలోకి దిగుతున్నారు. ప్రత్యర్థి శ్రీ గుండప్ప గౌడ తరపున రాహుల్ వడయార్ బరిలోకి దిగుతున్నారు. తిప్పు సామి తిప్పు. నువ్వు కర్ర తిప్పాలా, నేను ఈ ఊళ్ళో చక్రం తిప్పాలా? ఒరే పొట్టి పంతులు, నీ ఫోన్ కాల్ పుణ్యమని ఆ నాయుడు మనవడు ఈ పాటికి పైకి పోయి ఉంటాడు. నమస్కారం బాబు. కృష్ణ, తాతయ్య ఎక్కడ? ఇంకా రాలేదు బాబు. ఇంకా రాలేదు. గుండప్ప గౌడ తరపు అభ్యర్థి రాహుల్ వడయార్ ని బరిలోకి రావాల్సిందిగా కోరుతున్నాం. సామే ఇప్పుడు శ్రీ పిచ్చయ్య నాయుడు గారిని బరిలోకి రావాల్సిందిగా కోరుతున్నాం. ఇంకా రాలేదేంటి? నిర్ణీత సమయం లోపు నాయుడు గారు రాని ఎడల గెలుపు ఏకపక్షం అవుతుంది. మా తాతయ్య తరపున పోటీకి నేను రెడీ. వద్దు బాబు, వాడు రాక్షసుడు. జై ప్లీజ్, నా మాట విను. వద్దు. మా తాతయ్యని గెలిపించడం కోసం నేను చావడానికి సిద్ధం. ఆపద్దు. గుండు, ఆడు పారి నుంచి వచ్చాడు, పాలు తాగేలా ఉన్నాడు. వీడు పొరుగురు నుంచి వచ్చాడు, పచ్చి నెత్తురు తగుతాడు.
గుడికెళ్తున్న నిన్ను కార్ యాక్సిడెంట్ లో లేపేద్దామనుకున్నా, తప్పించుకున్నా. ఇప్పుడు నా చేతుల్లో చస్తావు. అంటే గుడికెళ్ళమ్మ తాతయ్య యాక్సిడెంట్ లో ఖచ్చితంగా చచ్చుంటాడు. ఆటెప్పుడు కసితో కాదు, క్రమశిక్షణతో ఆడాలి. ఓర్పుతో ఉండాలి, అదును కోసం చూడాలి. ముందు శత్రువు బలాన్ని ఖర్చు పెట్టనివ్వాలి, అప్పుడు విజృంభించాలి. అప్పటికే అలసిపోయిన ప్రత్యర్థి ఆ దాడిని తట్టుకోలి. ఓర్పే విజయం, సహనమే వజ్రాయుధం. ఇప్పటిదాకా ప్రత్యర్థి బలం చూశావు, ఇప్పుడు నీ బలం చూపించు. ఒక్కడిని కొడితే మగాడు, ఇంతమందిని కొడితే నా మానవుడు. వాడు లేవడానికి 10 ఏళ్ళు పడుతుంది. అప్పటికి నువ్వు ఉంటావా? పంతులు ఉండప్పా. నువ్వు నా ఇంటికొచ్చి నా చెల్లెల్ని తీసుకెళ్ళినప్పుడే నీ కళ్ళలో నా చెల్లెలి పట్ల ప్రేమని గమనించాను. ఇప్పుడు నా చెల్లెలు కూడా నీ ప్రేమని గుర్తించి నిన్నే పెళ్లి చేసుకోవాలనుకుంటుంది. నాకంటే గొప్పగా నా చెల్లెల్ని ప్రేమించి నీకిచ్చి పెళ్లి చేయాలని నేను కూడా డిసైడ్ అయ్యాను. మీరా, యు ఆర్ మై ఫస్ట్ లవ్. నువ్వు సిద్ధార్థ్ గురించి చెప్పినప్పుడు చాలా బాధపడ్డాను. ఎప్పుడైతే నీ ప్రాబ్లం గురించి చెప్పావో, నువ్వు నాలా బాధపడకూడదని మీ ఇద్దరిని కలపడం కోసం ఇక్కడికి వచ్చాను. మీరా సిద్ధార్థ్ నేను వదులుకోవడానికి కారణం తన ఫ్యామిలీ. వాళ్ళకేమవుతుందన్న భయం. అది అతని ఫ్యామిలీకి ఇచ్చే ఇంపార్టెన్స్.
రేపు సిద్ధు నేను పెళ్లి చేసుకుంటే నువ్వు తన ఫ్యామిలీ అవుతావు. అప్పుడు నీకోసం ఎన్ని వదులుకుంటాడో, ఎన్ని సాక్రిఫైస్లు చేస్తాడో ఆలోచించు. ప్రేమించే ప్రతి వాడికి యుద్ధం చేసే శక్తి లేకపోవచ్చు, కానీ గుండె నిండా ప్రేమ ఉండాలి. అది సిద్ధార్థకుంది. మీరా, చంద్రముఖి నన్ను ప్రేమించింది, కానీ మన ప్రేమ గెలవాలని నీతో అబద్ధం చెప్పింది. నిజానికి నేను కూడా చంద్రముఖి గతం విన్నప్పుడే తనకి తోడుగా ఉండాలని నిర్ణయించుకున్నాను. ఇప్పుడు నన్ను కాపాడుకోవడం కోసం తను ఏం చేసిందో తెలుసా? చంద్రముఖి వాళ్ళ నాన్నకి తప్పుడు జాతకం చెప్పించి దాన్ని సరిగ్గా నా కొడుకిచ్చి పెళ్లి చేద్దామనే టైంలో నీ మనవడు అడ్డొచ్చాడు. ఇప్పుడు నువ్వు నా చేతుల్లో చేస్తావు, నీ మనవడు నా కొడుకు చేతిలో చేస్తాడు. నిన్ను చంపుతుంది నాకు మా నాన్నగారికి చేసిన ద్రోహానికి కాదు, మంచి మనుషుల్ని చంపాలనుకున్నందుకు. తాతగారు, మీరు వెళ్ళి చేయని కాపాడండి. జీవితం మనల్ని చాలా చోట్లకి తీసుకెళ్తుంది, కానీ ప్రేమ జీవితం ఉన్న చోటుకే తీసుకెళ్తుంది. చే, నీలాగే ఆలోచించే అమ్మాయి నీకు దొరకడం నీ అదృష్టం. ఐఎమ్ వెరీ హ్యాపీ ఫర్ యూ. కంగ్రాచులేషన్స్. మీరా, ఇన్నాళ్ళు నేను మీ ఇద్దరిని కలపడం కోసం ఇక్కడికి వచ్చాను అనుకున్నాను, కానీ మా ఇద్దరిని కలపడం కోసం నువ్వు యూరోప్కి వచ్చాను అర్థం చేసుకున్నాను. థ్యాంక్ యూ. నా మూర్ఖత్వంతో 12 ఏళ్ళకి ఇంటినే కారాగారం చేశాను. నన్ను క్షమించు తల్లి. అది మీ తప్పు కాదు నాన్నగారు, నా మీద ఉన్న ప్రేమ. ఎన్ని కోట్లకైనా వెళ్తాను, ఎంతైనా ఖర్చు పెడతాను. నీకు శిక్ష పడనివ్వను. ధైర్యంగా ఉండము. అలాగే నాన్నగారు. జై, మీరా చాలా మంచి అమ్మాయి. మీ పెళ్ళికి నేను రాలేకపోవచ్చు. కంగ్రాట్స్. మీరా నా జ్ఞాపకం, చంద్రముఖి నా జీవితం. నీకోసం ఎన్ని సంవత్సరాలైనా ఎదురు చూస్తాను. లవ్ యూ. మనం ప్రేమను వెతుక్కుంటూ వెళితే ప్రేమే మనల్ని వెతుక్కుంటూ వస్తుంది. ప్రేమతో మిస్ శ్రీను వైట్ల.